బత్తుల సిద్ధేశ్వర్ గారు ఆమరణ నిరాహార దీక్ష సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలి, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు వాటా పెంచాలి అనేది ఆ డిమాండ్స్ మీద 10వ రోజు ఇవాడికి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీసం వచ్చి పరామర్శించి ఈ డిమాండ్స్ అన్ని మేము చెప్పినే, శాసనసభలో మాట్లాడినే, అదేవిధంగా కేంద్రంలో మా రాహుల్ గాంధీ రోజు మాట్లాడుతూనే ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, మీ నిరాహార దీక్షను ఉపసంహరించుకోండి అని చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు దామోదర రాజనరసింహ గారు కూడా వచ్చిండు ఇప్పుడే, నేను కూడా ఆయన కలిసిన. కానీ నేను కలిసి చెప్పింది ఏంటంటే హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా చికెన్ గున్యా, మలేరియా, రకరకాల జబ్బులతో హాస్పిటల్ కిటకిటలాడుతున్నాయి, దాన్ని పరిశీలించి పరిష్కారం చేయండి అని నేను దామోదర రాజనరసింహ గారికి నేను విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అయితే ఆయన ఇక్కడికి వస్తాడేమో అని అనుకున్నా నేను, కానీ ఇక్కడికి వచ్చి పరామర్శించి 4 మాటలు చెప్పి అతన్ని ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరింపజేస్తాడేమో అనే ఆశాభావం నాకు ఉండే. కానీ నాకేం అది అవపడట్లేదు. ఇప్పటికైనా నేను కోరుతున్నా, సిద్ధేశ్వర్ గారు చేసినటువంటి ప్రయత్నం మంచి ప్రయత్నం. ఆయన ఈ 2 అంశాలు ఏదైతే 2 ఎజెండాల మీద నిరాహార దీక్ష చేస్తున్నాడో ఇప్పటికే మంచి ప్రచారం జరిగింది, ప్రజల దృష్టికి పోయింది, ప్రభుత్వం దృష్టికి పోయింది. అందుకని ఈ పర్పస్ నెరవేరిందని నేను అనుకుంటున్నా. అందుకని ఆరోగ్యరీత్యా ఆయన ఆలోచించుకోవాలి, నిర్వాహకులు కూడా ఆలోచించుకోవటం మంచిది. ఉద్యమం మన చేతుల పని, ఎప్పుడైనా చేయవచ్చు. కానీ ప్రభుత్వ స్పందనని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా నిర్వాహకులు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని అదే సందర్భంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పినే, అసెంబ్లీలో చెప్పినే మీరు వాటి కట్టుబడి ఉండాలి, వాటిని అమలు చేయాలని మేము కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే లోకల్ బాడీలో కాకుండా నార్మల్ పార్టీ పరంగా టీపీసీసీ కావచ్చు, లేకపోతే బీసీ కమిషన్ కావచ్చు, దాంట్లో 42% రిజర్వేషన్ చేస్తాం, కానీ సో ఇట్లా చేసే విధంగా కనిపిస్తుంది. అది ఇంకా బయట పత్రికలు వచ్చిన దాన్ని బట్టి మాట్లాడలేము. వాళ్ళు శాసనసభలో ఏం పెడతారు, ఏం తీర్మానాలు చేస్తారు, దాన్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప అట్లాంటి ఉపన్యాసాలతో మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి తప్ప వాళ్ళు రాలేదేందనండి మనం ఏం చేస్తాం. ఆ డిమాండ్స్ న్యాయమైనవి కాబట్టి మా పార్టీగా, అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఆయన వచ్చిండు, నేను వచ్చిన. అంతకుముందు మా పార్టీ ప్రతినిధి డీజీ నరసింహారావు నిన్న వచ్చి పరామర్శించిపోయిండు, మా మద్దతు తెలియజేసిన. అది ఆ డిమాండ్స్ని మద్దతు ఇవ్వదలిచిన వాళ్ళు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. రాని వాళ్ళ గురించి మనమేం కామెంట్ చేస్తాం, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాల్సిందే, అంతే. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉంది? 10 రోజులు అయినా కనీసం ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. మరి నెక్స్ట్ ఏంటి? మరి అసలు ఇంకా 10 రోజులు అవుతుంది. ఇది ఇప్పుడు అంతలు అయిపోయేది కాదండి, ఇప్పుడు ఇది అంతలు అయిపోయేది కాదు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇది విన్నారా, గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాల్సిందే. అమలు జరిగేదాకా పోరాటాలు చేయాల్సిందే. అమలు జరిగేదాకా పోరాటం తప్ప ఇంకో మార్గం లేదుగా. విస్తృతమైన ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఆ ప్రజలు కూడా ఈ డిమాండ్స్ బేస్ చేసుకుని ర్యాలీ కావాలి కదా, ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రానున్న రోజుల్లో. బీసీల ఐక్యత కావాలని బత్తుల సిద్ధేశ్వర్ అన్న హిందూ బీసీ మహాసభ ద్వారా ప్రభుత్వం ఏ రకంగా అయితే ఓట్లు పొంది రాజ్యాధికారం చేస్తుందో, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన, తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఎట్లా అయితే ఏ డిమాండ్లతోని సర్కారు అధికారంలోకి వచ్చిందో ఆ డిమాండ్లని నెరవేర్చమని అడుగుతున్నాడు సిద్ధేశ్వర్ అన్న. ఈ సిద్ధేశ్వర్ అన్న చేపట్టిన 10 రోజుల నిరాహార దీక్ష కేసీఆర్ 9 రోజులే చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. జైలు పోయిండు చంద్రబాబు, ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. మేము సామరస్యంగా అత్యధిక శాతం 60% ఉన్న బీసీలో మేము 188 కులాలు ఉన్నాయి, 188 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినాయి కొన్ని, ముస్లిం బీసీ అని, కిచెన్స్ బీసీ అని, ఆ బీసీ అని. మేం చేసేది హిందూ బీసీ, హిందువుల బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ అన్న. ఆయన ఏమడుగుతుండు, 42% మాకు రిజర్వేషన్ గ్రామాలలో సర్పంచులు, వార్డు నెంబరు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఆయా పోస్టుల్లో మాకు ఇవ్వమని అంటున్నాం. పెద్ద పోస్టులు అడుగుతలేము, చాలా చిన్నవి. అయితే
సిద్ధేశ్వరన్న చేసేదాన్ని ప్రజలని ఇక్కడ ప్రాణాన్ని ఒక విలువలతో చూస్తలేదు ఈ గవర్నమెంట్. నిన్న కాక మొన్న మీరు చూసారు, తెలియంది కాదు, 9 మంది ఖమ్మం జిల్లాలో వానలో వరదలో చిక్కుకుంటే 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో 3 వాళ్ళు మంచిగా ఏసీ రూమ్లలో కూకున్నారు. ఇక్కడ 9 మంది ప్రాణాలు పోతారా అనుకున్నారు, ఊరోళ్ళు రక్షించారు. ఇప్పుడు కూడా అట్లనే బీసీలు కూడా అన్ని కులాలు, అట్టడుగు కులాలు, బీసీ కులాలే మేము ఏకమైతే మీ పరిపాలన అస్తవ్యస్తం చేసి తర్వాత ఏదైనా జరిగితే ఆ ప్రాబ్లానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి అసలు తెలంగాణ వాదుల ఐక్యవేదిక, బీసీల ఐక్యవేదిక, ఈ హిందూ మహాసభ బీసీ మద్దతు సిద్ధేశ్వరన్న దీక్షకు మద్దతు తెలుపుతున్నది. వెంటనే గవర్నమెంట్ దిగొచ్చి ఈ హామీలను నెరవేరుస్తామని హామీ ఇవ్వాలి, అది కూడా రాసి ఇవ్వాలి, అధికారిక ప్రకటన చేసి ఇదే చేస్తాం మేము 42% ఇస్తామని. అది చేసేదాకా ఈ సిద్ధేశ్వరన్న అమర నిరాహార దీక్ష కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. నా పేరు భువనగిరి శ్రీనివాస్, నేత నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్. హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. బీసీలు మొదలుపెట్టినటువంటి ఈ నిరాహార దీక్షను సంచార నిరాహార దీక్షగా మార్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను విడగొడితే పడిపోతారని అనుకుంటారు. ఇప్పుడు మీరు విడగొట్టి ఒకరిని వరంగల్ పంపిరు, ఒకరిని ప్రతిమ హాస్పిటల్ పంపిరు, ఒకరిని గాంధీ హాస్పిటల్ ఉంచారు. అయినా సరే విడిపోలేదు, సంఘటితంగానే ముందుకు వెళ్తామనేటువంటి మెసేజ్ మీకు ఈ పాటికి అంది ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ మంత్రివర్గ సభ్యుడైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ గారు హాస్పిటల్ వరకు వచ్చిండ్రు. కనీసం ఒక ఎస్సీ బిడ్డగా సాటి బీసీల పట్ల కనీసం ప్రేమతో వచ్చి కలిసి కనీసం విజ్ఞప్తి చేశారనేటువంటి ఆలోచన కూడా ఉండే. వాళ్ళు రాకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా రాకపోవడం వల్ల మేము పసిగట్టి వారికి మేము ఒక విన్నతి పత్రాన్ని కూడా ఇస్తే నిర్విద్వంగా తిరస్కరించారు. పట్టు విడవకుండా హాస్పిటల్ మొత్తం ఆయన వెంట తిరిగి చివరికి మీడియా పాయింట్లో ఆయన చేతులు పెట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం బీసీల పట్ల వైఖరి స్పష్టంగా మనకు అర్థం కావాలి. అంతేకాకుండా 10 రోజులుగా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారి ఆరోగ్యం మీద ఇప్పటి వరకు అధికారికంగా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు గర్హనీయం. అలా కాకుండా వరంగల్లో కూడా చేస్తున్నటువంటి చాపర్తి కుమార్ గాడ్గే ఇంటి వద్ద చేస్తున్నటువంటి వారిని కూడా తీసుకెళ్లి ఎంజేఎంలో జాయిన్ చేయించడం పోలీసులు బై ఫోర్స్న. కానీ నిన్న సాయంత్రం అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు పాదయాత్రకు పిలుపునివ్వడంతో అక్కడి నుండి చాపర్తి కుమార్ గారిని బయటికి నెట్టివేసేస్తే వర్షంలో మహాత్మాగాంధీ విగ్రహం ముందల నిన్న దీక్ష కొనసాగించారు. ఈ విషయం గమనించినటువంటి బీసీ సంఘాలు అక్కడ షెల్టర్ ఎక్కడ దొరకకపోవడంతో ఏకశిలా పార్కు ముందర ఉన్నటువంటి బస్ స్టాప్లో బ్యానర్లు కట్టి ఈరోజు దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. బీసీలను ఇంత హీనంగా హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం బీసీ సమాజం తప్పక చెబుతుందని రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం అర్థం కావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై బీసీ. బీసీల యొక్క ఆమరణ దీక్షను పట్టించుకొని ప్రభుత్వాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలో సమస్త బీసీ సమాజం ఆలోచించాలని ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసమై అనేక సార్లు అడగడం జరిగింది. ఈ ప్రభుత్వం రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే స్థానిక సంస్థల్లో 42% తర్వాత కుల జనగణన చేస్తామని చెప్పింది. వాస్తవానికి ఉదయ్పూర్ డిక్లరేషన్ ఒకటి ఉన్నది. ఎమ్మెల్యే సీట్లు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 రావాలి. దాని ప్రకారం మన రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 34 రావాలి. ఆ 34 ఇవ్వలేదు. ఆ 34 అడుగుతున్నప్పుడు ఈ డిక్లరేషన్ తెచ్చారు. ఈ డిక్లరేషన్ అమలు చేస్తారు అనే క్రమంలోనే ఎంపీ సీట్లు వాళ్ళకి, తర్వాత అధికార పదవులు వాళ్ళకి, నామినేటెడ్ పదవులు వాళ్ళకి, ప్రజా పరిపాలన ప్రజారాజ్యం పేరిట రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఆయన. నీ జనాభా ప్రకారం నీ వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు,
కానీ బీసీలకు రావాల్సినవి రావాలి కదా. తర్వాత కుల జనగణన 3 నెలల్లో జరుపుతామన్నాడు. 6 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోతుంది. కుల జనగణన వైపు కనీస చర్య కూడా అటు జరగలేదు. తర్వాత 42% రిజర్వేషన్ అనేది దాని మీద మౌనం ఉంటున్నారు. ఈ మౌనం కాదు, మాకు సీఎం స్పష్టత ఇవ్వాలని మేము ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, కుల జనగణన చేస్తాము అని చెప్పేసి మధ్యలో కామెంట్స్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. కుల జనగణన చేస్తామంటున్నారు కానీ ప్రారంభం కాలేదు. అది ప్రారంభమై లెక్క పెట్టే దేనికోసము? లెక్క అనేది హక్కుల కోసం, హక్కులు ఇవ్వడం కోసం కావాలి, లెక్క కోసం కాదు. లెక్క పెట్టి హక్కులు ఇచ్చేది ఏంది? 42% మాకు సక్సెస్ చేయడం కోసం. కానీ ఆ 42% ఇవ్వకుండా నువ్వు లెక్క పెట్టినా ఏమున్నది? మందిని ఎంతకాలం లెక్క పెట్టి అంతమందికి భోజనాలు చెప్తాం ఈడ. కానీ నేను లెక్కనైతే పెడితే భోజనాలు పెట్టా అంటే దానికి లెక్క ఎందుకు పడైంది ఇంకా? కాబట్టి వాళ్ళ కుల జనగణన అనేది హక్కులతో ముడిపడి ఉంది. 42% చట్టబద్ధంగా ఇవ్వాలి. పార్టీ పరంగా మేము ఇస్తాం 19% అంటే అది బీసీలను బలిపీఠం మీదకి ఎక్కియడమే, బీసీలకు అన్యాయం చేయడం. కాబట్టి 42% కూడా మాకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో కావాలి. కనీసం గ్రామ సర్పంచ్ని లేకపోతే ముఖ్యమంత్రులు మీరే అవుతారు, అధికార పదవులు మీరేనా, మంత్రులు మీరేనా, ఎంపీలు మీరేనా, కనీసం గ్రామ సర్పంచ్కి కూడా బీసీలు పనికిరారా? ఇదేమన్యాయం. అందుకోసమని స్థానిక సంస్థలలో 42% లేకుండా ఎన్నికలు జరిపితే అది మా శవాల మీదనే ఎన్నికలు జరపాలని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎన్నోదులు చేస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకునే పాపన పోలేదు. 10 రోజులు అవుతుంది, ఏ అధికార పార్టీ నుంచి ఎవరు రాలేదు అఫీషియల్గా. అవును, ప్రభుత్వం మొండిగా ఉంది, మేము అంతకంటే మొండిగానే ఉన్నాం. ఎందుకంటే తరతరాలుగా బీసీ సమాజానికి అన్యాయం జరుగుతూ వస్తుంది. ఓడిపోయి మా అణగారిన కులాల అవకాశాలని తీసేసుకునే కంటే ఒకరు చనిపోతే వచ్చే నష్టమేం లేదు. అందుకని ఈ నష్టము, ఆరోగ్య నష్టాలన్నీ తెలుసుకొని ఇమీడియట్గా మేము ఆమరణ దీక్ష కూర్చోగానే అంగీకరించే ప్రభుత్వం అనేది ఏమనుకోలేదు. మా పోరాటం మేము చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు సీఎం స్పందించాలి. అంతవరకు ఈ ఆమరణ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మీరేమో లోకల్ బాడీ ఎలక్షన్స్ 42% పెంచాలని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కాకుండా వేరే దాంట్లో పెంచి ఇచ్చే యోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. మేము అన్ని రంగాలలో కావాలంటాం. నువ్వు చెప్పింది లోకల్ బాడీ ఎన్నికలలో అన్ని రంగాలలో కావాలి, మా వాటా మాకు కావాలి. అవి ఇస్తే మాకు అభ్యంతరం ఎందుకు ఉంటుంది? కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన వాగ్దానం మేము అడిగింది కాదు అది. కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నువ్వు కట్టుబడి ఉండాలి కదా. అట్లా. సో చివరిగా ఏం చెప్తావు ప్రభుత్వానికి, ఏం చెప్తారు బీసీ నాయకుల కంటే ఎవరైతే వచ్చి చూడలేరు అలాంటి నాయకులు పేరున్న నాయకులకి? మేము పేరున్న నాయకులు, బీసీ సంఘాల నాయకులు అందరూ వచ్చిండ్రు. ఆర్ కృష్ణన్ వచ్చిండు, తర్వాత అందరూ వచ్చారు. ప్రభుత్వానికి ఏం చెప్తా అంటే నేను మాకేమీ కొట్లాడాలి, ఆమరణ దీక్ష చేసుకోవాలి అని బుద్ధిపూర్వకంగా చేసేది కాదు. ఇది ఆరోగ్య నష్టం చేసుకోవాలనేది కాదు. సరే, నా ఒక్కరికి నష్టం జరిగినా రేపు ప్రజల్లో మీరే బదనం అవుతారు, మీ పార్టీకే నష్టం జరుగుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ చెప్తున్నాడు అక్కడ దానికోసం పోరాటం చేస్తున్నాడు, మేము కులగణన చేస్తాం, జిత్నా ఆబాది ఉతనే భాగేదారి ఉతనే హక్ అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ చేయకపోతే రేపు దేశవ్యాప్తంగా మీ రాహుల్ గాంధీ అవకాశాలని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ రావాలంటే మీరున్న రాష్ట్రంలో మీరు చేసిన రాని రాహుల్ గాంధీకి ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి మీ రాహుల్ గాంధీని మీరు అవమానపరుస్తున్నట్టు లెక్క చేయనట్టు లెక్క. కాబట్టి రాహుల్ గాంధీకి అక్కడ ముఖం తెలివి ఉండాలంటే నువ్వు ఇక్కడ ఇది చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే రాహుల్ గాంధీకి నువ్వు విధేయుడి కింద లెక్క. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికే నువ్వు తయారైనవు అనేది మేము అర్థం చేసుకోవాలి. వరుసగా ఈరోజు 10వ రోజు ఆమరణ దీక్ష నడుస్తున్నది. ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, సంఘాలందరికీ తెలుసు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇప్పుడే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు పరిపాలనలో భాగంగా గాంధీ హాస్పిటల్కి వచ్చిండు. అతని నోటీసులో కూడా ఉంది పైన ఆమరణ దీక్ష జరుగుతుంది అని. అంతకుముందు అందరు చెప్పారు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కనీసం దీక్షాస్థలికి రావడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఆరోగ్య శాఖ మంత్రి గారు. అంటే బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి వైఖరి ఉందనేది మీ అందరికీ
స్పష్టంగా అర్థమవుతుంది. రెండొక విషయం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తన జోడో యాత్రలో బీసీలు వెనుకబడ్డారు, ఆడపడుచుల విషయంలో మిస్ ఇండియాలు కావట్లేరు, ఈ కులాలకు బాగా నష్టం జరుగుతుంది రోజు పదే పదే చెప్తున్నాడు. అంతేకాకుండా ఉదయపూర్ డిక్లరేషన్ కూడా చేశాడు. ఏమని ఉదయపూర్ డిక్లరేషన్? ఒక పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం అని చెప్పాడు. ఆల్రెడీ అది తుంగలో దొక్కడం జరిగింది, అయిపోయింది. అంతకుముందు 1980లో కలేకర్ కమిషన్ని, మండల్ కమిషన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కింది. అంతకుముందు ఇందిరాగాంధీ వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ కూడా బీసీల పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, మీ అందరికీ తెలుసు. ఇట్టి పరిస్థితులలో కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. మాకేమో ఆమరణ దీక్ష చేయాలనే సంతోషం ఏం లేదు. మేమేమంటున్నామంటే మీరిచ్చిన డిమాండే కామారెడ్డి డిక్లరేషన్, 42% రిజర్వేషన్లు ఇస్తాం అన్నారు, కులగణన చేస్తామన్నారు. అందుకే బీసీలు పెద్ద ఎత్తున ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులకు, మేధావులకు, మానవ హక్కుల సంఘాలకు, పౌరాకుల సంఘాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, చేసేటువంటి ఆమరణ దీక్షకు అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. ఇప్పటికే గత 10 రోజులుగా కొనసాగుతున్న ఆమరణ దీక్షలో తోటి మన వరంగల్ మిత్రుడు కంటిన్యూషనే చేస్తున్నాడు. ఈరోజు కూడా MGM హాస్పిటల్ నుంచి బయటికి పంపిస్తే కూడా నేను ఈ దీక్షను వదలను, ఈ దీక్ష నా బీసీ ప్రజలకే అని చాలా సీరియస్గా చేస్తున్నాడు. తను మొదలుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి గాంధీ బొమ్మ కాడ కూర్చున్నాడు. ఆ తర్వాత ఉద్యమకారులు, స్థానిక ఉన్నట్టు బీసీ సంఘాలందరూ ఏకమైనారు. అక్కడ గ్రామాలలో ఈ ఉద్యమం వెళ్ళిపోతుంది. మేము విశ్వసిస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలాగా ఈ ఉద్యమం బలోపేతమైందని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ.